హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో షిరిడీకి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను, తప్పకుండా చూసేయండి. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేశాను షిరిడీకి సంబంధించింది, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అలాగే మన అక్కడ చూడవలసిన ప్రదేశాలు అవన్నీ కూడా నేను లాంగ్ వీడియో అనేది చేశాను. ఎవరైతే చూడలేదు తప్పకుండా చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఆ తర్వాత నేను ఇక్కడ చెల్లపల్లి నుంచి నాగర్సూల్కి స్టార్ట్ అయిపోవాలన్నమాట. నేను సికింద్రాబాద్ నుంచి చెల్లపల్లి చేరుకున్నాను. ఇక ఆ తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ చెల్లపల్లి టు నాగర్సూల్కి అనేది ఉంటుంది. షిరిడీకి కూడా ఉంటుంది కానీ అది చాలా టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మేము నాగర్సూల్కి బుక్ చేసుకున్నాము. నాగర్సూల్ నుంచి మళ్ళీ షిరిడీకి వెళ్ళాలంటే 1.5 అవర్ జర్నీ అనేది పడుతుంది అనమాట. మ్యాక్సిమం 1.5 అవర్ లేదు 2 అవర్స్ అలా జర్నీ అనేది పడుతుంది. ఇక తర్వాత చెల్లపల్లి నుంచి మనకి 6:30కి ట్రైన్ అనేది ఉంటుంది, ఒక్కొక్కసారి 7:30 కూడా అవుతుంది అనమాట. ఇక అక్కడ నుంచి నాగర్సూల్కి వెళ్ళిపోవాలి. మేము ఇంటికి నాగర్సూల్ చేరుకునేసరికి దాదాపు మార్నింగ్ 8:30-9 ఆ టైం అనేది అయిపోయింది. ఇది నాగర్సూల్ అనమాట, రైల్వే స్టేషను. ఇక ఇక్కడ నుంచి మనం వ్యాన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఆ వ్యాన్స్లో ఎక్కి మనం షిరిడీ ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ షిరిడీలో ఏ ప్రాంతాలు చూసామనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. థ్యాంక్ యూ.